పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2 రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవినీతికి, బ్లాక్ మనీకి వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలలో నోట్ల రద్దు ఒక భాగమే అన్నారు ఆయన. మరోవైపు ఎన్నికల సంస్కరణలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సమావేశాల్లో నిర్ణయించారు. 5 రాష్ట్రాల ఎన్నికల ముందు మొదలైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సంచలన నిర్ణయాలకు వేదికగా మారాయి. రెండో రోజు సమావేశంలో మోదీ మాట్లాడుతూ దేశ అభివృద్ధికి అవినీతి అడ్డంకిగా మారిందన్నారు. లెక్కల్లో లేని కరెన్సీ పెద్ద ఎత్తున దొరుకుతోందన్నారు ఆయన. రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకునేటప్పుడు పారదర్శకత పాటించాలన్నారు ప్రధాని. ఈ సమావేశాల్లో అనేక అంశాలపై తీర్మానాలు చేశారు. దీనిలో భాగంగా ఉరి, పఠాన్కోట్ ఉగ్రవాదుల ఘటనలకు జవాబుగా చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ మీద తీర్మానం చేశారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు అవలంబిస్తామన్న సంకేతం పంపడంతో పాటు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ని అంతర్జాతీయ వేదికలపై ఒంటరిని చేసి సీరియస్ వార్నింగ్ ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. ఈనాడు ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఏ పథకమైనా కూడా అది పేదలకి సంక్షేమాన్ని అందించే విధంగా ఉన్నదని, అదేవిధంగా తద్వారా అంటే పేదల్ని ప్రగతి పదంలో నడిపించుకుంటూ తద్వారా భారతదేశాన్ని ప్రగతి పదంలో నడిపించుకోవాలనేటువంటి లక్ష్యంతో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందో, అంటే చివరిలో ఏమిటంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ భారతదేశ ప్రగతికి, భారతదేశ సమగ్రతకు కట్టుబడి ఉన్నది అనేటువంటి నిర్ణయాన్ని ఈ యొక్క రాజకీయ దీని ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. మోదీ చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని నిర్ణయించారు బీజేపీ నేతలు. కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం యొక్క సాధిస్తున్న విజయాలను, ప్రవేశపెడుతున్న కార్యక్రమాలను ఈ అన్ని వర్గాలకు చైతన్యమివ్వడానికి, పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడానికి ప్రత్యేకంగా వారు 3 రోజుల పర్యటన తెలంగాణలో వారు తీసుకోవడం జరిగింది. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయంపై ఈ సమావేశం చర్చించింది. దీంతో పాటు ఎన్నికల సంస్కరణపై ప్రధాన దృష్టి సారించింది. ఈ మేరకు లోక్సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. జాతీయ కార్యవర్గంలో చాలా రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో, ప్రధానంగా కాశ్మీర్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, మిగతా అలానే వెస్ట్ బెంగాల్లో కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించినప్పుడు ఈ డిమానిటైజేషన్ని ప్రజలు స్వాగతిస్తున్నారనేటువంటి అంశాన్ని ఈవేళ పొలిటికల్ తీర్మానంలో అందరికీ కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వీటితో పాటు 5 రాష్ట్రాల ఎన్నికల్లో అత్యంత సానుకూల వాతావరణం ఉందని ఈ సమావేశం అభిప్రాయపడింది.